నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో అంతకంతకు విస్తరిస్తున్న కరోనా. కొత్తగా 2296 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి. అబిడ్స్లో 2 ద్విచక్ర వాహనాలు ఢీ, 2 మృతి, రోడ్డు దాటుతుండగా ప్రమాదం. మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో 33కు చేరిన మృతులు. ఇంటి యజమానిపై కేసు నమోదు, 2 అధికారుల సస్పెన్షన్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిసే అవకాశం. కరోనా వ్యాప్తి కారణంగా ముందుగానే వాయిదా పడనున్న సభలు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. కొత్తగా 2296 మంది వైరస్ బారిన పడగా మరో 10 మంది మహమ్మారితో పోరాడి మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా 82.52% పెరిగినట్లు వెల్లడించింది. తాజాగా 2062 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపిన అధికారులు ఇప్పటి వరకు 146,135 మంది వైరస్ ను జయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 177,070కి చేరగా మరణాల సంఖ్య 1062కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్ కేసులుండగా 23,527 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. తాజాగా 55,892 నమూనాలను పరీక్షించిన అధికారులు ఇప్పటి వరకు రాష్ట్రంలో 26,28,897 పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 321, రంగారెడ్డి జిల్లాలో 217 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 56,40,200 మంది కోవిడ్ బారిన పడగా 45,80,256 మంది కోలుకున్నారు. కరోనా కాటుకు 89,950 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో నిన్న 18,390 పాజిటివ్లు నిర్ధారణ కాగా బాధితులు 12,42,000 దాటారు. వారిలో 33,407 మంది చనిపోయారు. 7,553 కొత్త కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో వైరస్ బాధితుల సంఖ్య 6,39,302కు చేరింది. 5,62,376 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. కొత్తగా 51 మంది మరణించగా ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,461కి పెరిగింది. 5,337 కొత్త కేసులతో కలిపి తమిళనాడులో కరోనా రోగుల సంఖ్య 5,52,000కు పెరిగింది. మహమ్మారి కాటుకు 8,947 మంది బలయ్యారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 5,33,000 మందికి సోకిన వైరస్ 8,228 మందిని బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో 3,64,000 మందికి కోవిడ్ సోకింది. కరోనా కారణంగా 5,212 మరణాలు సంభవించాయి. తెలంగాణలో మొత్తం కేసులు 174,774కు చేరగా 144,073 మంది కోలుకున్నారు. 1,052 మంది మరణించారు. దేశంలో కరోనా వ్యాప్తిని మరింత సమర్థంగా ఎదుర్కొనే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ఆరోగ్య శాఖ మంత్రులతో జరిగే వర్చువల్ సమావేశంలో ప్రధాని కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు. దేశంలో 63% యాక్టివ్ కేసులు ఈ 7 రాష్ట్రాల్లోనే ఉండగా మొత్తం కరోనా కేసుల్లో 65.5%, మరణాల్లో 77% ఈ 7 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో కరోనా మరణాల రేటు దేశ సగటు 1.6% కంటే ఎక్కువగా 2% ఉండటంతో ఇవాల్టి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కోవిడ్ కట్టడికి ఆ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు అంశాలు కూడా చర్చకు రానున్నాయి. పాఠశాలలో చేరకపోయినా రుసుము చెల్లించి 10వ తరగతి వార్షిక పరీక్షలు రాసే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాయాలంటే విధిగా ఏదో పాఠశాలలో చదివి ఉండాలని నిబంధన ఉండగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో సర్కార్ ఈ వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివి ఆర్థిక పరిస్థితులు తలకిందులైన కారణంగా చాలా కుటుంబాల్లో ఫీజులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు చెల్లించని వారిపై అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నాయి.
మరికొందరు ప్రస్తుతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా చివరికి మొత్తం రుసుములు చెల్లిస్తేనే వార్షిక పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడి తెచ్చే అవకాశాలుంటాయని విద్యాశాఖ భావిస్తోంది. ఫీజు చెల్లించలేని వాళ్లు చదువు మానేయకుండా టీవీ పాఠాలతో చదువుతూ 10వ తరగతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకుంటే ఎవరైనా నేరుగా ఎస్ఎస్సీ బోర్డుకు పరీక్ష రుసుం చెల్లించడం ద్వారా హాల్ టికెట్ పొంది పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఏటా 5.5 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా అందులో 3 లక్షల మందికి పైగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వారిలో ఫీజులు కట్టలేని వారికి వెసులుబాటు ప్రయోజనకరంగా ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది. మహారాష్ట్ర భివండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. రాత్రి మరో 20కి పైగా మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రి నుంచి మరో 5గురిని సజీవంగా బయటకు తీసిన సహాయక సిబ్బంది మొత్తం 25 మందిని రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల ప్రాంతంలో భివండిలో ఓ పాత భవనం కూలిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది 43 ఏళ్ల నాటిదని, ఆ భవనం యజమానిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అటు ఈ ఘటనతో సంబంధం ఉన్న 2 స్థానిక అధికారులని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం స్తంభించింది. వరద నీటితో వాహన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులు, రైల్వే స్టేషన్లలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో సబర్బన్ రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. థానే, కాసరా, థానే, కర్జాత్, వాషి, పాన్వేల్ పరిధిలో పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఇతర రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 5:30 వరకు శాంత్రాక్రజ్లో 27.36, కోలాబాలో 12.22 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు. హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. అబిడ్స్ జీపీఓ దగ్గరలోని కృపా టిఫిన్ సెంటర్లో పనిచేసే మాస్టర్ పని ముగించుకుని బైక్పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా అటువైపు నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శ్రీశైలం ఘాట్ రోడ్ లోయలో జరిగిన ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళుతున్న వాహనం ఈగలపెంట వద్ద అదుపు తప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీకొట్టి 50 అడుగుల లోతులో కిందకు పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 6 పెద్దవాళ్లు, 3 పిల్లలు. సమాచారం అందుకున్న సున్నిపెంట అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, దోమలపెంట యువకులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను వెలికితీశారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం 9 మందిని హైదరాబాద్కు తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులంతా హైదరాబాద్ ధూల్పేట, మంగల్హాట్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తిపై చట్టసభ్యుల్లో నెలకొన్న భయాందోళనల కారణంగా ఇవాళ్టితో ఉభయ సభలు నిరవధిక వాయిదా పడే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా వ్యవసాయ బిల్లులపై విపక్షాల ఆందోళనలు, సమావేశాలను బహిష్కరించడం వంటి పరిణామాల మధ్య చాలా బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. సమావేశాల కుదింపుపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అక్టోబర్ 1న సమావేశాలు ముగియాల్సి ఉండగా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడడంతో 8 రోజుల ముందుగానే ముగించాలని కేంద్రం భావిస్తోంది.
రాష్ట్రంలో ఇంకా ఆన్లైన్లో నమోదు కాని ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా నమోదు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరచాలని ధరణి పోర్టల్ రూపకల్పనపై జరిగిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా నమోదు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ 100% ఆన్లైన్లో ఉంచాలని స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను పురపాలక అన్ని స్థాయిల్లోని పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎంపీడీఓలతో జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. భూ రికార్డుల నిర్వహణ 100% పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామన్న ఆయన లక్ష్య సాధన కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియతో పాటు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వటం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, ఇళ్లు, గ్రామాల నుంచి చెత్త తరలింపు అంశాలపై ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు ధరణి సన్నద్ధత, క్రమబద్ధీకరణతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించనున్న సీఎస్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు సంబంధించి పురోగతిని తెలుసుకుంటారు. అదనపు కలెక్టర్లతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు కూడా సమీక్షకు హాజరు కానున్నారు. ధరణి సన్నద్ధతను సమీక్షించడంతో పాటు అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ సంబంధిత అంశాలపై సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమీన్పూర్ మారుతి హోంకు చెందిన బాలిక మృతిపై హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు కమిటీ సభ్యులు తేల్చారు. మృతిలో నిందితుల ప్రమేయంపై బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర నివేదికను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్కు కమిటీ సభ్యులు సమర్పించనున్నారు. అమీన్పూర్ మారుతి హోంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు హైపవర్ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. మారుతి హోంను తరచూ సందర్శించే వేణుగోపాల్ రెడ్డి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తన బంధువులకు తెలిపింది. దీంతో వారు జూలై 31న బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును పటాన్చెరు స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన పటాన్చెరు పోలీసులు వేణుగోపాల్ రెడ్డితో పాటు మారుతి హోం నిర్వాహకులు విజయ, జయదీప్లను ఆగస్టు 7న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనారోగ్యంగా ఉన్న బాలికను ఆగస్టు 7న నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించారు. హోంను సందర్శించిన కమిటీ సభ్యులు బాలిక బంధువులు, స్నేహితులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ప్రాథమికంగా నివేదిక రూపొందించి ఈ నెల 14న కమిషనర్కు అందజేశారు. గత 5 ఏళ్లుగా మారుతి హోంలోనే బాలిక ఉండగా లాక్డౌన్ సందర్భంగా మార్చి 21న బాలికను ఆమె బంధువులకు అప్పజెప్పారు. జూలై 29న బాలికను ఆశ్రమంలో చేర్పించడానికి వెళ్లగా నిర్వాహకులు అంగీకరించలేదు. అప్పటికే బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా బంధువులు ప్రశ్నించారు. మారుతి హోంలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి 5వ అంతస్తులోనికి తీసుకువెళ్లి శీతల పానీయం ఇచ్చేవాడని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బాలిక తెలిపింది. స్పృహ వచ్చి చూసుకుంటే ఒంటిపై దుస్తులు ఉండేవి కావని తెలిపింది. హైపవర్ కమిటీ సభ్యులు తమ విచారణలో భాగంగా బాలిక కుటుంబ సభ్యుల నుంచి, హోంలో పనిచేసే వారి నుంచి వివరాలు సేకరించారు. హోం నిర్వహణలో లోపాలున్నాయని తేల్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్యవేక్షణ కొరబడినట్లు కూడా కమిటీ తేల్చింది. ఇప్పటికే సదరు అధికారిని కమిషనర్ బదిలీ చేయగా మరో తాత్కాలిక ఉద్యోగిని విధుల నుంచి తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అనాథాశ్రమాలపై పర్యవేక్షణ పెంచాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. బాలిక మృతికి గల కారణాలు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో సమగ్రంగా తెలిసే అవకాశముందని, ఆ తర్వాత హైపవర్ కమిటీ పూర్తిస్థాయి నివేదికను కమిషనర్కు సమర్పించనున్నారు.
అఫ్ఘాన్ ప్రభుత్వానికి తాలిబాన్లకు మధ్య త్వరలో జరగనున్న చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాలిబాన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ పాల్గొనడమే ఇందుకు కారణం. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు సభ్యురాలు ఫౌజియా కోఫీ తాలిబాన్లతో చర్చించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయనున్నారు. తాలిబాన్లతో జరపబోయే చర్చల్లో ఆమె ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు, యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన మహిళలకు ఆమె ఎలాంటి భరోసాను అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీటిని తెలుసుకునేందుకు ఫౌజియా కోఫీతో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. So my first question to you, when you heard that you're going to share the table with the Taliban, who have never accepted you as equal in the political process in Afghanistan, so what was your immediate response to this development? So I think because women of Afghanistan have been victim of the Taliban government oppression, we were deprived of our basic rights, including rights to access education, health, social and political participation. We do not want, once again, women to be victim of war, peace. So therefore, it's important that women are in the negotiation table. And by participating in these talks, basically we break taboos, because it's not only with Taliban, but historically also in Afghanistan, all of these peace talks have been pursued by men. And that's why I think it's historic to sit, and I feel powerful. I feel, yes, there is a lot of responsibility. How optimistic are you about the talks that they will actually bring the equal rights for women, and also about what you have been discussing about in the parliament, outside the parliament, for the rights of women, for the right to education of a girl child, or for overall development of women in the entire region? So first of all, we have to be clear that Afghanistan today is not a country where we could where it could be dominated by one particular view, be it an extreme view in terms of interpretation of Islam, holy Islam, or interpretation or liberal views. We have to really have a moderate way of life, live under moderate definition of Islam, and therefore we are fighting for an Afghanistan where it can live in peace with itself, and it can live in peace with its neighbor and the world. An Afghanistan where it can accommodate women, men, all genders. Women education is the cornerstone for the women of Afghanistan, not only for the women, but for fathers and men of Afghanistan, because without having women to access education, since we are in Doha, we basically now talk about the first issue is about rules and procedures, about technical issues, because we have to put the foundation right. Once the foundations are put right for these rounds of talks or future rounds of talks, then it becomes easier. But so we will not, probably we shall not be able to discuss women's rights because it's one of the sensitive issues as early as the beginning of talks. Since Taliban at the beginning, I think, have made it clear to all the parties that they want Islamic law in the entire country. So how is it that other parties are responding to that? Because you are setting a baseline. So how do you want to see the country in the new scheme of things? Well, Afghanistan is already a Muslim country. It's clearly stated in our constitution that no laws in Afghanistan will be enforced if it contradicts Islam. But in the meantime, Afghanistan is a country where in our constitution, it's guaranteed that minorities and other religious groups and sectarian groups have all the freedom to practice their religion or their sect or their belief. Manipulation of one particular idea over the other does not work anywhere. I think we are all fighting for an Afghanistan where everyone will have a chance to vote. One person, one vote, regardless of the gender, regardless of their political belief. That is the Afghanistan we hope to achieve at the end of these peace talks. So you're mentioning about the inclusivity. You're mentioning about that the country, Muslim majority country. But there were reports about the persecution of non-Muslims in Afghanistan, and some of the people who had to basically be rescued and brought to India, the Sikh community members, and they were being persecuted in Kabul, in Jalalabad. How do you ensure in your agendas that those who come from different communities in Afghanistan? I understand there has been problems and attacks against our religious minorities
persecution of the religious minorities. But this is because of the war. We are proud of our religious minorities, and they have lived alongside with us throughout our history. There is a willingness and acceptance. There is no difference or discrimination in the society. But then when it comes to attack against them from the political groups or the military extremist groups, and we are sorry to see them fleeing Afghanistan. Because India has been investing a lot in Afghanistan, in the development of Afghanistan in various regions. So how do you see India's position? I know that India has invested in many sectors, including education, and people of Afghanistan are grateful of the Indian support to Afghanistan. And what demands have you put while negotiating with Taliban? Majorly, they are not very sensitive. If you can discuss them here. Right now, we are basically discussing the rules and procedures and the basics, codes of conduct for the negotiations to go on successfully and to have a successful and dignified end. చురుకుదనానికి లోటు లేదు. శక్తి సామర్థ్యాల్లో ఎవరికీ తీసిపోరు. విద్యాబుద్ధులు నేర్వడంలోనూ ముందడుగే. వినలేకున్నా మాట్లాడడం రాకున్నా ఆత్మవిశ్వాసమే వారికి ఆసరా. స్ఫూర్తిదాయకమైన ఈ ప్రస్థానంలో సమాచార మార్పిడి, భావ వ్యక్తీకరణకు సంకేత భాషే వారికి ఆధారం. ప్రపంచ సంకేత భాషా దినోత్సవ వేళ ఈటీవీ ప్రత్యేక కథనం. పుట్టుకతో సంక్రమించిన శారీరక లోపాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగేలా సంకేత భాష బధిరులకు ఆసరాగా నిలుస్తోంది. కనుకనే ప్రపంచ బధిరుల సమాఖ్య ఏటా సెప్టెంబర్ 23ను ప్రపంచ సంకేత భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. 1951లో బధిరుల హక్కుల పరిరక్షణ కోసం ఇదే రోజున ఏర్పాటైన ఈ సంస్థ 2018 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో మొదటి రోజును సంకేత భాషను కాపాడుకోవాలనే సందేశంతో ప్రపంచ సంకేత భాషా దినోత్సవంగా జరుపుతూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. ఒకటి ఒకటి తప్పు ఒకటి మంచమ్మాయ్ 5 పడిపోయింది. నీలం రంగు బంతి కొట్టు. ఇక్కడ కొట్టింది. తప్పు తప్పు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5% మంది ప్రజలు వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. భారత్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం 13 లక్షల మంది పూర్తి స్థాయి బదిలీలు ఉన్నారు. 1,80,00,000 మందికి వివిధ రకాల వినికిడి సమస్యలు ఉన్నట్లు తేలింది. అయితే సంకేత భాష నిరాదరణకు గురవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తం మీద కేవలం 388 బధిర పాఠశాలలు మాత్రమే ఉండటం పరిస్థితికి నిదర్శనం. భారత రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి హక్కు. దేశంలో 22 అధికారిక భాషల్లానే సంకేత భాషను గుర్తించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ప్రపంచంలో మేము కూడా తోటి మనుషుల్లాగా మేము కూడా ముందుకెళ్ళి అందరితో కూడాను మేము కూడా కలిసి జీవించగలము అనేటువంటి ఒక ధైర్యం ఈ భాష ద్వారా వస్తుంది. వాళ్ళ హ్యూమన్ రైట్స్కే ఇబ్బంది కలిగించేటువంటి అంశము, ఆ అంశాన్ని సైన్ లాంగ్వేజ్ ద్వారా పరిపూర్ణంగా సిద్ధింపజేసుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళకి హ్యూమన్ రైట్స్ అనేటువంటివి లభ్యమవుతున్నాయి ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా. సైన్ లాంగ్వేజ్ అనేది ప్లేస్ టు ప్లేసు, స్టేట్ టు స్టేటు డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ టు నేషన్ కూడా వేరుగా ఉంటుంది. మనం ఇక్కడ మాట్లాడే మన టీటీడీ స్కూల్లో మాట్లాడే సైన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మన లోకల్ పీపుల్ వీళ్ళు ఎవరైతే డప్పు పిల్లలు ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళే మోడ్ ఆఫ్ దీంట్లో ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ అవసరాలను బట్టి సైన్ లాంగ్వేజ్ని వాడడం జరుగుతుంది. మామూలుగా కూడా దానికంటూ ఒక సిలబస్ కానీ పర్టికులర్గా ఇట్లే వాడాలని కానీ ఏమీ ఉండదు.
బట్ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ కానీ అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ఇవి తీసుకున్నప్పుడు కొంచెం ఉంటాయి, కానీ అవి వీళ్ళందరూ ఫాలో గారు. అలాంటివి కొన్ని వీళ్ళు కలుపుకుంటారు, వీళ్ళు ఓన్గా కొన్ని క్రియేట్ చేస్తారు. వినికిడి లోపంని తల్లిదండ్రులు మొదటగా గుర్తించినప్పుడు వాళ్ళు చాలామంది భయపడి పిల్లల వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకేదన్నా వాళ్ళు రకరకాలైన వైద్య చికిత్సలు చేస్తున్నారే కానీ దానిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అని వాళ్ళు తెలుసుకునేటప్పటికీ దాదాపు 6-7 సంవత్సరాలు పిల్లలకి రావటం అన్నది కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా కూడా తన పిల్లల్లో ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి సైంటిఫిక్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది రికగ్నైజ్ చేసి నార్మల్ చిల్డ్రన్తో పాటు వాళ్ళకి డెవలప్మెంట్కి దోహదపరిచేదానికి ఈ సైన్ లాంగ్వేజెస్ అన్నది ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది. బధిరుల పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెంపు, నిపుణులతో విద్యాబోధన లాంటి చర్యల ద్వారానే అందరితో సమానంగా వారికి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు సైతం చిన్న వయసులోనే సమస్యను గుర్తించి సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.